హలో, వెల్కమ్ టు సింగం ఛానల్. నేను హేమ. ఇవాళ మేము దీపావళికి ప్రమిదలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నాను. దీపాలు పిండితో తయారు చేసుకోవచ్చని తెలుసు, కానీ ఇలా అందంగా తయారు చేసుకోవాలని నాకు కూడా తెలియదు. ఇవాళ మా అత్తమ్మని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ప్రమిదలు ఎలా తయారు చేస్తారో కూడా అత్తమ్మ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. ఈ వీడియోలో కూడా నేను ట్రై చేశాను. ఎండింగ్ వరకు చూడండి, నేను కూడా కనిపిస్తాను మీకు. ఈ దీపాలు తయారు చేసుకోవడానికి కలర్స్ యూజ్ చేసాము. ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఈ కలర్స్ రెండు వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాము. ఈ ఆరెంజ్ కలర్ వాటర్లో కలుపుకునేసరికి కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది. అండ్ కొద్దిగా వరిపిండి, సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోవాలి. అండ్ కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోవాలి. వీటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు అత్తమ్మ ప్రమిదలు మనకి తయారు చేసి చూపిస్తారు. ఈ గోధుమ పిండిని వరిపిండిని మిక్స్ చేసుకుంటున్నారు. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ వేసి కలుపుకున్న కలర్ని ఇందులో వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు వీటిని ఆ షేప్స్లో ఎలా తీసుకొస్తారో మనం చూద్దాం. ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిని కొంచెం నూనె అప్లై చేసుకొని చపాతీలాగా నలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీలాగా నలుపుకోవాలి. దీన్ని మరీ పల్చగా నలుపుకోవద్దు, కొంచెం దిగ్గా ఉంటేనే మనకి షేప్ అనేది ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చపాతీలాగా నలుపుకున్నాక వీటిని ఒక షేప్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీనికోసం గ్లాస్ యూజ్ చేస్తారు, అందుకే గ్లాస్ పెట్టుకున్నారు. మీరు అక్కడ అబ్జర్వ్ చేశారో లేదో. సో వీటితో ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2 రౌండ్ షేప్స్తో షేప్ ఎలా చేయాలన్నది మీకు అలా చూపిస్తున్నారు. ఇది నేను ఆల్రెడీ నేర్చుకున్నాను అత్తమ్మ దగ్గర, సో మీకు మరీ క్లియర్గా చూపిస్తాను. ఇలా అందంగా ఈజీగా ప్రమిదలు అనేవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్తో మనం వాటర్తో కలుపుకొని ప్రమిదలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్తో ప్రమిదలు తయారు చేయబోతున్నాను అనమాట.
ఇలా చాలా ఈజీగా అందంగా ప్రమిదలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ యూస్ చేసుకొని ప్రమిదలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.